2025లో ఎవరైతే మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో జస్ట్ ఒక 4 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ ఉంటుంది. ఈ వీడియో చూస్తే మీకే బెనిఫిట్ లేదా మీ కర్మ. ఇంకా వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొద్దిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఈ కాలేజ్లో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అనేది టోటల్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఈ కాలేజ్ రివ్యూ అయితే ఈరోజు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజీలో ఉన్న డిపార్ట్మెంట్స్లో మనం చూసుకున్నట్టయితే మనకి స్కూల్ ఆఫ్ కంప్యూటర్స్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది స్పెషలైజేషన్. అలాగే మనకి కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ అంటే ఇది కూడా స్పెషలైజేషన్. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ నవడేస్ సైబర్ సెక్యూరిటీకి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మంచి డిమాండ్ అయితే ఉంది. సో మీకు ఒకవేళ సీట్ వస్తే వెళ్ళండి, బాగానే ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ ఇది కూడా మంచి వాల్యూ ఉన్నది. ఇంకా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ నెట్వర్క్స్ ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్. ఇది కాకుండా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే ఉంటుంది, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయితే ఉంటుంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది. సో కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా ఉంటుంది అనమాట. సో మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు ఒకవేళ సైబర్ సెక్యూరిటీలో సీట్ వచ్చింది అనుకోండి, నేను వెళ్ళాలా వద్దా అనే ఇది మైండ్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఇక్కడ మనం చూసుకుంటే స్కూల్ ఆఫ్ కంప్యూటర్స్లో ఇవన్నీ కూడా మంచి బ్రాంచెస్, ఓకేనా, మంచివే. సో మీకు ఇందులో ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎంత డిమాండ్ అయితే ఉంటుందో వీటికి కూడా అంతే డిమాండ్ ఉంటుంది. స్పెషలైజేషన్స్లో మనకి సైబర్ సెక్యూరిటీ అనుకోండి, సైబర్ సెక్యూరిటీ మీద కొంచెం డెప్త్ చెప్తారు అంతే, అంతేగాని సిలబస్ అనేది మ్యాక్సిమం సేమ్ టు సేమ్ ఉంటుంది. సో కాబట్టి మీ కంపెనీస్ కూడా వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అన్నట్టు చూడదు. సో అందరికీ ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. నిజం చెప్పాలంటే ఒక ఫార్మసీ స్టూడెంట్ కూడా సాఫ్ట్వేర్ అయ్యే రోజులకి సీరియస్లీ చెప్తున్నా. మా బాబాయ్ వాళ్ళ కొడుకు ఫార్మసీ బైపీసీ చదువుకొని ఫార్మసీ చేసినాడు. ఇవి చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, 1,50,000 జీతం ఆయనకి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర స్కిల్ ఉండాలి కానీ జాబ్ ఎవడైనా చేస్తాడు. అయినా నాకు డౌట్, ఫార్మసీ చేసి సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయినాడు. ఏముంది, జస్ట్ ఒక కోర్స్ చేసినాడు, ఒక 6-7 మంత్స్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయినాడు. సో అంతే. సో కాబట్టి మీరు స్కిల్స్ మీద ఫోకస్ చేస్తే జాబ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడదాం. సో ఈ కాలేజ్లో మనకి ప్లేస్మెంట్స్ పరంగా సో వీళ్ళ రిక్రూటర్స్ కూడా మనం ఒకసారి చూద్దాము. సో ఏ కంపెనీస్ వీళ్ళకి రిక్రూటర్స్ అంటే ఏం లేదండి, ఈ కాలేజ్కి వచ్చి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి కంపెనీస్ వస్తాయి, వాళ్ళనే రిక్రూటర్స్ అని అంటారు. ఇందులో మనం చూసుకోవచ్చు టీసీఎస్ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, సిఎస్సి ఉంది, మహీంద్రా ఉంది, టెక్ మహీంద్రా ఉంది, ఎల్టీ ఇన్ఫోటెక్ ఉంది, మనకి జేఎస్డబ్ల్యూ ఉంది. సో ఇలా మనకి విప్రో, హెచ్సిఎల్, తర్వాత వచ్చేటప్పటికి ఇన్ఫోసిస్, మైంత్రి, టెక్ మహీంద్రా, ఎస్ఎల్కే, స్విగ్గీ ఇలా కంపెనీస్ అయితే ఉన్నాయండి. కాగ్నిజెంట్ కావచ్చు, అసెంజర్ కావచ్చు. సో ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్. ఈ కంపెనీస్ ఇక్కడికి వచ్చి ఈ స్టూడెంట్స్ని ఈ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్లో చదువుతున్న స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో అక్కడ మీరు సెలెక్ట్ అవ్వాలంటే మీ దగ్గర మంచి స్కిల్ ఉండాలి. మీకు మార్కులు అనేటివి ఎలిజిబిలిటీ మాత్రమే ఇస్తుంది. మీరు ఇంటర్వ్యూలోకి అడుగు పెట్టడానికి మార్కులు వస్తాయి, మార్కులు ఎలిజిబిలిటీ ఇస్తుంది. బట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ రోల్ ప్లే చేసేది మాత్రం మీ స్కిల్లే. మీ స్కిల్ని బట్టే మీకు జాబ్ వస్తుంది. ఇది మైండ్లో పెట్టుకొని ఫస్ట్ ఇయర్ నుంచే స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. ఈ కాలేజ్ అనేది మంచి కాలేజే అండి. సో కాబట్టి ఎవరన్నా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. అలాగే ఈ కాలేజ్లో ఒకసారి రికార్డ్స్ అయితే చూద్దాము. సో ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్లో మనకి 2024కి సంబంధించిన స్టాటిస్టిక్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, దాదాపు మనకి స్టూడెంట్స్ ప్లేస్డ్ అయితే 1,169 మంది స్టూడెంట్స్ అయితే ప్లేస్ అయ్యారని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఎప్పుడు 2023 పాస్డ్ అవుట్ బ్యాచ్, 2024 పాస్డ్ అవుట్ బ్యాచ్ చూసుకుంటే 1,034 స్టూడెంట్స్ అయితే ప్లేస్డ్ అయ్యారని చెప్తున్నారు. అలాగే 1,674 ప్లేస్మెంట్స్ ఆఫర్స్ అయితే వచ్చాయని వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ అయితే ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ వీడియోలో మాత్రం మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మీకేమన్నా వేరే కాలేజెస్ రివ్యూస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను అది కూడా చేసి పెడతాను.